శివాజీ ఇప్పుడు పూణే జిల్లాలో ఉన్న జున్నార్ నగరానికి సమీపంలో ఉన్న శివనేరి కొండ ఫోర్ట్లో జన్మించాడు. శివాజీ జననాన్ని స్మరించుకునే సెలవుదినంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 19ను జాబితా చేసింది. శివాజీకి స్థానిక దేవత అయిన శివాయి అనే దేవత పేరు పెట్టారు. శివాజీ తండ్రి షాహాజీ భోంస్లే దక్కన్ సుల్తానులకు సేవ చేసిన మరాఠా సేనాపతి. అతని తల్లి జిజాబాయి సింధేత్కు చెందిన లఖుజీ జాదవ్ రావ్ కుమార్తె దేవగిరికి చెందిన యాదవ్ రాజ కుటుంబం నుండి దిగివచ్చినట్లు పేర్కొన్న మొఘల్ సమీకృత సర్దార్. శివాజీ భోంస్లే వంశానికి చెందిన మరాఠా కుటుంబానికి చెందినవాడు. అతని పినతండ్రి తాత మాలోజీ అహమ్మద్ నగర్ సుల్తానేట్ యొక్క ప్రభావవంతమైన జనరల్ మరియు రాజా యొక్క విశేషణాన్ని పొందాడు. సైనిక ఖర్చుల కోసం పూణే, సుపే, చగన్ మరియు ఇందాపూర్లకు దేశ్ ముఖీ హక్కులు ఇవ్వబడ్డాయి. అతని కుటుంబ నివాసం కోసం ఫోర్ట్ శివనేరి కూడా ఇవ్వబడింది. శివాజీ పుట్టిన సమయంలో దక్కనులో అధికారాన్ని ముగ్గురు ఇస్లామిక్ సుల్తానులు పంచుకున్నారు: బీజాపూర్, అహ్మద్ నగర్ మరియు గోల్కొండ. షాహాజీ తరచుగా అహ్మద్ నగర్ నిజాం షాహీ, బీజపూర్ ఆదిల్ షా మరియు మొఘలుల మధ్య తన విధేయతను మార్చుకున్నాడు, కాని ఎల్లప్పుడూ తన జాగీర్ను పూణేలో మరియు అతని చిన్న సైన్యం వద్ద ఉంచాడు. 1636లో బీజాపూర్లోని ఆదిల్ షాహీ సుల్తానేట్ దాని దక్షిణం వైపు రాజ్యాలను ఆక్రమించింది. సుల్తానేట్ ఇటీవల మొఘల్ సామ్రాజ్యానికి ఉపనది రాజ్యంగా మారింది. దీనికి షాహాజీ సహాయంగా ఉండేది. ఆ సమయంలో పశ్చిమ భారతదేశంలోని మరాఠా మెట్ట ప్రాంతాలలో ముఖ్యుడు. జయించిన భూభాగాల్లో జాగీర్ భూమి యొక్క ప్రతిఫలాల అవకాశాల కోసం షాహాజీ చూస్తున్నాడు. అతను యాన్యటిగా వసూలు చేయగల పన్నులు. షాజీ క్లుప్తమైన మొఘల్ సేవ నుండి తిరుగుబాటుదారుడు. బీజాపూర్ ప్రభుత్వం మద్దతుతో మొఘల్లకు వ్యతిరేకంగా షాజీ చేసిన ప్రచారాలు సాధారణంగా విజయవంతం కాలేదు. మొఘల్ సైన్యం అతన్ని నిరంతరం వెంబడించింది మరియు శివాజీ మరియు అతని తల్లి జిజాబాయి ఫోర్ట్ నుండి ఫోర్ట్కు మారవలసి వచ్చింది. 1636లో షాహాజీ బీజాపూర్ సేవలో చేరి పూనాను గ్రాంట్గా పొందాడు. శివాజీ, జిజాబాయి పూనాలో స్థిరపడ్డారు. బీజపురి పాలకుడు ఆదిల్షా బెంగళూరులో మోహరించిన షాజీ దాడోజీ కొండడియోను నిర్వాహకుడిగా నియమించాడు. కొండడియో 1647లో మరణించగా శివాజీ పరిపాలన బాధ్యతలు స్వీకరించాడు. ఆయన చేసిన మొదటి చర్యల్లో ఒకటి బీజపురి ప్రభుత్వాన్ని నేరుగా సవాలు చేసింది. 1646లో బీజాపూర్లో నెలకొన్న గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని 16 ఏళ్ల శివాజీ టోర్నా ఫోర్ట్ను తీసుకుని అక్కడ దొరికిన పెద్ద నిధిని స్వాధీనం చేసుకున్నాడు. తరువాతి 2 సంవత్సరాలలో శివాజీ పూణే సమీపంలో అనేక ముఖ్యమైన ఫోర్ట్లను తీసుకున్నాడు. వీటిలో పురంధర్, కొంధాన మరియు చగన్ ఉన్నాయి. అలాగే అతను సుపా, బారామతి మరియు ఇందాపూర్లను తన ప్రత్యక్ష నియంత్రణలోకి తెచ్చాడు. 1 దశాబ్దానికి పైగా తన రాజధానిగా పనిచేసిన ఒక కొత్త కోట రాయగఢ్ను నిర్మించడానికి అతను టోర్నా వద్ద దొరికిన నిధిని ఉపయోగించాడు. దీని తరువాత శివాజీ కొంకణ్ వైపు తిరిగి ముఖ్యమైన కళ్యాణ్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు. బీజాపూర్ ప్రభుత్వం ఈ సంఘటనలను గమనించి చర్యలు తీసుకోవాలని కోరింది. జూలై 1648-25న శివాజీని నియంత్రించే ప్రయత్నంలో బీజపురి పాలకుడు మహమ్మద్ ఆదిల్షా ఆదేశాల మేరకు షాహాజీని బాజీ ఘోర్పాడే ఖైదు చేశారు. జింజీని స్వాధీనం చేసుకున్న తర్వాత 1649లో షాహాజీ విడుదలయ్యాడు. కర్ణాటకలో ఆదిల్షా స్థానాన్ని పొందాడు. 1649 నుంచి 1655 కాలంలో శివాజీ తన విజయాలలో విరామం ఇచ్చి తన లాభాలను నిశ్శబ్దంగా స్థిరపరుచుకున్నాడు. విడుదలైన తరువాత షాహాజీ ప్రజా జీవితం నుండి విరమించుకున్నాడు
మరియు సుమారు 1664 నుంచి 1665లో ఒక వేట ప్రమాదంలో మరణించాడు. తండ్రి విడుదల తరువాత శివాజీ తిరిగి దాడులు ప్రారంభించాడు. 1656లో వివాదాస్పద పరిస్థితుల్లో బీజాపూర్కు చెందిన తోటి మరాఠా ఫ్యూడరీ చంద్రరావ్ మోరేను చంపి ప్రస్తుత మహాబలేశ్వర్ సమీపంలోని జవలి లోయను అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. భోన్సలే మరియు మరిన్ని కుటుంబాలతో పాటు సావంత్ వాడీ యొక్క సావంత్, ముధోల్కు చెందిన ఘోట్పాడే, ఫల్తాన్కు చెందిన నింబల్కర్, షిర్కే, మానే మరియు మోహితే లతో సహా అనేక మంది బిజాపూర్కు చెందిన ఆదిల్షాహీకి కూడా సేవలందించారు. చాలామంది దేశ్ ముఖీ హక్కులతో ఉన్నారు. తమ కుమార్తెలను వివాహం చేసుకోవడం, దేశ్ముఖ్లను దాటవేయడానికి పాటిల్ గ్రామంతో నేరుగా వ్యవహరించడం లేదా వారితో పోరాడటం వంటి ఈ శక్తివంతమైన కుటుంబాలను లొంగదీసుకోవడానికి శివాజీ విభిన్న వ్యూహాలను అవలంబించారు. అఫ్జల్ ఖాన్తో యుద్ధం శివాజీ దళాలకు జరిగిన నష్టాలపై ఆదిల్షా అసంతృప్తి చెందాడు. దానిని అతని సామంత షాజీ తిరస్కరించాడు. మొఘలులతో తన సంఘర్షణను ముగించి ప్రతిస్పందించే గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఆదిల్షా 1657లో శివాజీని అరెస్టు చేయడానికి ప్రముఖ జనరల్ అఫ్జల్ ఖాన్ను పంపాడు. అతనిని నిమగ్నం చేయడానికి ముందు బీజపురి దళాలు శివాజీ కుటుంబానికి పవిత్రమైన తుల్జా భవానీ ఆలయాన్ని మరియు హిందువులకు ప్రధాన యాత్రా స్థలమైన పండర్పూర్లోని విఠోబా ఆలయాన్ని అపవిత్రం చేశాయి. బీజపురి దళాలు వెంబడించి శివాజీ ప్రతాప్ గఢ్ కోటకు తిరిగారు. అక్కడ అతని సహచరులు చాలామంది లొంగిపోవాలని ఒత్తిడి చేశారు. శివాజీ ముట్టడిని ఛేదించలేక బలమైన అశ్విక దళాన్ని కలిగి ఉన్నప్పటికీ ముట్టడి పరికరాలు లేని అఫ్జల్ ఖాన్ కోటను చేపట్టలేకపోవడంతో దళాలు ప్రతిష్టంభనలో ఉన్నాయి. 2 నెలల తరువాత అఫ్జల్ ఖాన్ శివాజీకి ఒక రాయబారిని పంపాడు. ఇద్దరు నాయకులు కోట వెలుపల వ్యక్తిగతంగా కలవాలని సూచించారు. 1659 నవంబరు 10న ప్రతాప్ గఢ్ కోట దిగువన ఉన్న గుడిసెలో ఇద్దరూ కలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ కత్తితో మాత్రమే సాయుధంగా వస్తారని, ఒక అనుచరుడు హాజరయ్యాడని ఏర్పాట్లు నిర్దేశించాయి. అఫ్జల్ ఖాన్ తనను అరెస్టు చేస్తాడని లేదా దాడి చేస్తాడని అనుమానించిన శివాజీ తన దుస్తుల క్రింద కవచం ధరించి ఎడమ చేతిపై లోహపు పులి పంజా దాచిపెట్టాడు మరియు అతని కుడి చేతిలో ఒక కత్తి ఉంది. ఖచ్చితమైన బాష్పీభవనములు చారిత్రక నిశ్చేతకు కోలుకోలేనివి మరియు మరాఠా మూలాలలో ఇతిహాసాలతో నిండి ఉన్నాయి. శివాజీ కవచాన్ని చీల్చడంలో ఖాన్ కత్తి విఫలమైంది, కానీ శివాజీ అతన్ని విచ్ఛిన్నం చేశాడు. తరువాత అతను బీజపురి సైన్యంపై దాడి చేయడానికి, తన దాచిన దళాలకు సంకేతం ఇవ్వడానికి ఒక ఫిరంగిని పేల్చాడు. తర్వాత జరిగిన ప్రతాప్ ఘర్ యుద్ధంలో నవంబర్ 10, 1659న శివాజీ దళాలు బీజాపూర్ సుల్తానేట్ దళాలను నిర్ణయాత్మకంగా ఓడించాయి. బీజాపూర్ సైన్యానికి చెందిన 3000 మందికి పైగా సైనికులు మరణించగా, ఒక సర్దార్ ఉన్నత స్థానంలో అఫ్జల్ ఖాన్ ఇద్దరు కుమారులు, ఇద్దరు మరాఠా అధిపతులను బందీలుగా తీసుకున్నారు. విజయం తరువాత ప్రతాప్ ఘర్ దిగువన శివాజీ ఒక గొప్ప సమీక్షను నిర్వహించాడు. పట్టుబడిన శత్రువు, అధికారులు మరియు పురుషులు ఇద్దరూ విడుదల చేయబడ్డారు మరియు డబ్బు, ఆహారం మరియు ఇతర బహుమతులతో వారి ఇళ్లకు తిరిగి పంపబడ్డారు. అందుకు అనుగుణంగా మరాఠాలకు ప్రతిఫలం లభించింది. పన్హాలా ముట్టడి తనకు వ్యతిరేకంగా పంపిన బీజపురి దళాలను ఓడించిన శివాజీ సైన్యం కొంకణ్, కొల్హాపూర్ వైపు కవాతు చేసి పన్హాలా కోటను స్వాధీనం చేసుకుని 1659లో రుస్తం జమాన్, ఫజల్ ఖాన్ ఆధ్వర్యంలో తమకు వ్యతిరేకంగా పంపిన బీజపురి దళాలను ఓడించింది. 1660లో ఆదిల్షా తన జనరల్ సిద్ధీ జోహర్ను శివాజీ దక్షిణ సరిహద్దుపై దాడి చేయడానికి పంపాడు. ఉత్తరం నుండి దాడి చేయడానికి ప్రణాళిక వేసిన మొఘలులతో పొత్తు కుదుర్చుకున్నాడు.
ఆ సమయంలో శివాజీ తన దళాలతో పన్హాల దుర్గం వద్ద మకాం పెట్టాడు. సిద్ది జోహర్ సైన్యం 1660 మధ్యలో పన్హాలను ముట్టడి చేసింది, కోటకు సరఫరా మార్గాలను నిలిపివేసింది. పన్హాలపై బాంబు దాడి సమయంలో సిద్ది జోహర్ తన సమర్థతను పెంచడానికి రాజాపూర్ వద్ద ఆంగ్లేయుల నుండి గ్రెనేడ్లను కొనుగోలు చేశాడు మరియు కొంతమంది ఆంగ్ల ఫిరంగి సిబ్బందిని కూడా నియమించుకున్నాడు. అతను ఈ ఫోర్ట్ పై బాంబు దాడిలో సహాయం చేశాడు, ఆంగ్లేయులు ఉపయోగించే జెండాను స్పష్టంగా ఎగురవేస్తాడు. ఈ ద్రోహం శివాజీకి కోపం తెప్పించింది. డిసెంబర్లో రాజాపూర్లోని ఆంగ్ల కర్మాగారాన్ని కొల్లగొట్టి 4 కారకాలను స్వాధీనం చేసుకుని 1663 మధ్య వరకు వారిని ఖైదు చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంటారు. నెలల తరబడి ముట్టడి తర్వాత శివాజీ సిద్ది జోహర్తో సంప్రదింపులు జరిపి 1660 సెప్టెంబరు 22న కోటను అప్పగించి విశాల్గఢ్కు ఉపసంహరించాడు. శివాజీ 1673లో పన్హాలను తిరిగి తీసుకున్నాడు. శివాజీ రాత్రిపూట పన్హాల నుండి తప్పించుకున్నాడు మరియు శత్రు అశ్వికదళం అతన్ని వెంబడించడంతో అతని మరాఠా సర్దార్ బాజీ ప్రభు దేశ్పాండే 300 మంది సైనికులతో కలిసి శివాజీ మరియు మిగిలిన సైన్యానికి విశాల్గఢ్ కోట భద్రతను చేరుకోవడానికి అవకాశం ఇవ్వడానికి ఘోడ్ఖింద్ గుర్రపు లోయ వద్ద శత్రువును ఆపడానికి మరణానికి పోరాడటానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఆ తర్వాత జరిగిన పవన్ ఖింద్ యుద్ధంలో చిన్న మరాఠా దళం శివాజీ తప్పించుకోవడానికి సమయం కొనడానికి పెద్ద శత్రువును వెనక్కి పట్టుకుంది. బాజీ ప్రభు దేశ్పాండే గాయపడ్డాడు, కానీ విశాల్గఢ్ నుండి ఫిరంగి కాల్పులు శబ్దం వినబడే వరకు పోరాటం కొనసాగించాడు. శివాజీ సురక్షితంగా కోటకు చేరుకున్నట్లు సంకేతాలు ఇస్తూ జూలై 13, 1660 సాయంత్రం బాజీప్రభు దేశ్పాండే, షిబోసింగ్ జాదవ్, ఫులోజీ మరియు అక్కడ పోరాడిన ఇతర సైనికులందరి గౌరవార్థం పావన్ ఖింద్గా పేరు మార్చబడింది. 1657 వరకు శివాజీ మొఘల్ సామ్రాజ్యంతో శాంతియుత సంబంధాలను కొనసాగించాడు. అప్పుడు దక్కనుకు మొఘల్ వైస్రాయ్గా, మొఘల్ చక్రవర్తి కుమారుడుగా ఉన్న ఔరంగజేబుకు శివాజీ తన సహాయాన్ని అందించాడు. తన ఆధీనంలో ఉన్న బీజపురి దుర్గంలు మరియు గ్రామాలపై తన హక్కును అధికారికంగా గుర్తించినందుకు ప్రతిఫలంగా బీజాపూర్ను జయించాడు. మొఘల్ ప్రతిస్పందన పట్ల అసంతృప్తి చెందిన ఆయన బీజాపూర్ నుంచి మెరుగైన ఆఫర్ను అందుకుని మొఘల్ దక్కన్పై దాడి ప్రారంభించారు. శివాజీ మొఘల్లతో ఘర్షణలు 1657 మార్చిలో ప్రారంభమయ్యాయి. శివాజీ అధికారులలో ఇద్దరు అహ్మద్ నగర్ సమీపంలోని మొఘల్ భూభాగంపై దాడి చేశారు. దీని తరువాత జున్నార్లో దాడులు జరిగాయి. శివాజీ 300 కున్ను నగదు మరియు 200 గుర్రాలను తీసుకువెళ్లాడు. అహ్మద్ నగర్ వద్ద శివాజీ దళాలను ఓడించిన నసీరీ ఖాన్ను పంపడం ద్వారా ఔరంగజేబు ఈ దాడులపై స్పందించాడు. అయితే శివాజీపై ఔరంగజేబు ప్రతిచర్యలకు వర్షాకాలం అంతరాయం కలిగింది మరియు చక్రవర్తి షాజహాన్ అనారోగ్యం తరువాత మొఘల్ సింహాసనం కోసం తన సోదరులతో వారసత్వ యుద్ధం జరిగింది. బీజాపూర్కు చెందిన బాదీ బేగం అభ్యర్థన మేరకు ఇప్పుడు మొఘల్ చక్రవర్తిగా ఉన్న ఔరంగజేబు తన మేనమామ షైస్తా ఖాన్ను 1660 జనవరిలో సిద్ది జోహర్ నేతృత్వంలోని బీజాపూర్ సైన్యంతో కలిసి శివాజీపై దాడి చేయడానికి శక్తివంతమైన ఫిరంగి విభాగంతో పాటు సైన్యాన్ని పంపాడు. షైస్తా ఖాన్ తన మెరుగైన సన్నద్ధత మరియు బాగా ఏర్పాటు చేసిన సైన్యంతో 80,000 మంది పూణేను స్వాధీనం చేసుకున్నారు. అతను సమీపంలోని చగన్ యొక్క ఫోర్ట్ను కూడా తీసుకున్నాడు. గోడలను ఉల్లంఘించడానికి ముందు నెలన్నర పాటు దానిని ముట్టడి చేశాడు. షైస్తా ఖాన్ ఒక పెద్ద, మెరుగైన ఏర్పాటు మరియు భారీగా సాయుధ మొఘల్ సైన్యాన్ని కలిగి ఉండటం వల్ల తన ప్రయోజనాన్ని నొక్కి చెప్పాడు మరియు మరాఠా భూభాగంలోకి ప్రవేశించాడు. పూణే నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు
మరియు శివాజీ యొక్క లాల్ మహల్ ప్యాలెస్లో తన నివాసాన్ని స్థాపించాడు. 1663 ఏప్రిల్ 5 రాత్రి శివాజీ షైస్తా ఖాన్ శిబిరంపై సాహసోపేతమైన రాత్రి దాడికి నాయకత్వం వహించాడు. అతను తన 400 మందితో కలిసి షాయిస్తా ఖాన్ భవంతిపై దాడి చేసి ఖాన్ బెడ్రూంలోకి చొరబడి గాయపరిచాడు. ఖాన్ 3 వేళ్లు కోల్పోయాడు. ఈ ఘర్షణలో షైస్తా ఖాన్ కుమారుడు, అతని భార్యలు, సేవకులు మరియు సైనికులు అనేకమంది మరణించారు. పూణే వెలుపల ఉన్న మొఘల్ దళాలకు ఖాన్ ఆశ్రయం పొందాడు. బెంగాల్కు బదిలీ చేయడంతో ఔరంగజేబు ఈ ఇబ్బందికి అతన్ని శిక్షించాడు. షైస్తా ఖాన్ దాడులకు ప్రతీకారంగా ఇప్పుడు క్షీణించిన తన ఖజానాను భర్తీ చేయడానికి 1664లో శివాజీ ఒక సంపన్న మొఘల్ వర్తక కేంద్రమైన సూరత్ ఓడరేవు నగరాన్ని తొలగించాడు. షైస్తా ఖాన్, సూరత్లపై జరిగిన దాడులు ఔరంగజేబును ఆగ్రహానికి గురిచేశాయి. దీనికి ప్రతిస్పందనగా శివాజీని ఓడించడానికి అతను రాజ్పుత్ మీర్జా రాజా జైసింగ్ను 15,000 మంది సైన్యంతో పంపాడు. 1665 అంతటా జైసింగ్ దళాలు శివాజీని ఒత్తిడి చేశాయి. వారి అశ్వికదళం గ్రామీణ ప్రాంతాలను కూల్చివేసింది మరియు వారి ముట్టడి దళాలు శివాజీ యొక్క ఫోర్ట్లను పెట్టుబడి పెట్టాయి. మొఘల్ కమాండర్ శివాజీ యొక్క అనేక మంది కీలక కమాండర్లను మరియు అతని అశ్వికదళాన్ని మొఘల్ సేవలోకి ఆకర్షించడంలో విజయం సాధించాడు. 1665 మధ్యనాటికి పురందర్ వద్ద కోట ముట్టడి చేయబడి దాదాపు పట్టుబడడంతో శివాజీ జైసింగ్తో ఒప్పందం కుదుర్చుకోవలసి వచ్చింది. జూన్ 1665 11న శివాజీ, జైసింగ్ల మధ్య కుదిరిన పురందార్ ఒప్పందంలో శివాజీ తన 23 ఫోర్ట్లను వదులుకోవడానికి, తన కోసం 12ను ఉంచుకోవడానికి, బంగారు హున్ను మొఘల్లకు పరిహారం చెల్లించడానికి అంగీకరించాడు. శివాజీ మొఘల్ సామ్రాజ్యానికి సామంతుడిగా మారడానికి మరియు తన కుమారుడు సంభాజీని 5,000 మంది గుర్రపు రోతులతో కలిసి దక్కనులో మొఘలుల కోసం మన్సబ్దార్గా పోరాడటానికి పంపడానికి అంగీకరించాడు. 1666లో ఔరంగజేబు శివాజీని ఆగ్రాకు పిలిపించాడు. అతని 9 ఏళ్ల కుమారుడు సంభాజీతో పాటు మొఘల్ సామ్రాజ్యం యొక్క వాయువ్య సరిహద్దును ఏకీకృతం చేయడానికి శివాజీని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు పంపాలని ఔరంగజేబు యోచిస్తున్నాడు. అయితే కోర్టులో మే 12, 1666న శివాజీ సాపేక్షంగా తక్కువ స్థాయి ప్రభువులతో పాటు నిలబడటానికి చేయబడ్డాడు. అతను అప్పటికే యుద్ధంలో ఓడిపోయిన పురుషులు. శివాజీ నేరం చేసి కోర్టు నుంచి బయటకు దూసుకెళ్లాడు. వెంటనే గృహ నిర్బంధంలో ఉంచబడ్డాడు. జైసింగ్ కుమారుడు రామ్ సింగ్ శివాజీ మరియు అతని కుమారుడిని కస్టడీకి హామీ ఇచ్చారు. అతన్ని చంపాలా లేదా అతనిని నియమించడం కొనసాగించాలా అని ఔరంగజేబు కోర్టు చర్చించడంతో గృహ నిర్బంధంలో శివాజీ స్థానం ప్రమాదకరంగా ఉంది. శివాజీకి తన వ్యక్తిగత భద్రత గురించి హామీ ఇచ్చిన జైసింగ్ ఔరంగజేబు నిర్ణయాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించాడు. ఇంతలో శివాజీ తనను తాను విడిపించుకోవడానికి ఒక ప్రణాళిక రూపొందించాడు. అతను తన మనుషులను చాలా వరకు ఇంటికి తిరిగి పంపాడు మరియు తనను మరియు తన కొడుకును సురక్షితంగా అదుపులో ఉంచడానికి చక్రవర్తికి తన హామీలను ఉపసంహరించుకోవాలని రామ్ సింగ్ను కోరాడు మరియు మొఘల్ దళాలకు లొంగిపోయాడు. శివాజీ అప్పుడు అనారోగ్యంతో ఉన్నట్లు నటించి బ్రాహ్మణులకు మరియు పేదవారికి తపస్సుగా ఇవ్వడానికి మిఠాయిలతో నిండిన పెద్ద బుట్టలను పంపడం ప్రారంభించాడు. 1666 ఆగస్టు 17న ఒక పెద్ద బుట్టలో అతని కుమారుడు సంభాజీని మరొక బుట్టలో ఉంచి శివాజీ తప్పించుకుని ఆగ్రాను విడిచిపెట్టాడు. శివాజీ తప్పించుకున్న తరువాత మొఘల్లతో శత్రుత్వాలు తగ్గాయి. మొఘల్ సర్దార్ జస్వంత్ సింగ్ కొత్త శాంతి ప్రతిపాదనల కోసం శివాజీ మరియు ఔరంగజేబు మధ్య మధ్యవర్తిగా వ్యవహరించారు.
1666 మరియు 1668 మధ్య కాలంలో ఔరంగజేబు శివాజీకి రాజా బిరుదును ప్రదానం చేశాడు. 5000 గుర్రాలతో మొఘల్ మన్సబ్దార్గా కూడా సంభాజీ పునరుద్ధరించబడ్డాడు. ఆ సమయంలో శివాజీ ఔరంగాబాద్లో మొఘల్ వైస్రాయ్ ప్రిన్స్ ముర్జాంతో సేవ చేయడానికి జనరల్ ప్రతాప్ రావ్ గుజార్తో సంభాజీని పంపాడు. సంభాజీకి ఆదాయ సేకరణ కోసం బెరార్లో భూభాగం కూడా మంజూరు చేయబడింది. శిథిలావస్థలో ఉన్న ఆదిల్ షాహిపై దాడి చేయడానికి కూడా ఔరంగజేబు శివాజీని అనుమతించాడు. బలహీనపడిన సుల్తాన్ అలీ ఆదిల్ షా రెండు శాంతి కోసం దావా వేసి శివాజీకి సర్దేశ్ ముఖి మరియు చౌథాయ్ హక్కులను మంజూరు చేశాడు. శివాజీ మొఘలుల మధ్య శాంతి 1670 వరకు కొనసాగింది. ఆ సమయంలో శివాజీకి ముర్జంకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపై ఔరంగజేబుకు అనుమానం కలిగింది. అతను తన సింహాసనాన్ని స్వాధీనం చేసుకోవచ్చని భావించాడు. శివాజీ నుండి లంచాలు కూడా పొంది ఉండవచ్చు. ఆ సమయంలో కూడా ఔరంగజేబు ఆఫ్ఘన్లతో పోరాడటంలో ఆక్రమించి దక్కనులో తన సైన్యాన్ని బాగా తగ్గించాడు. రద్దు చేయబడిన సైనికులలో చాలామంది త్వరగా మరాఠా సేవలో చేరారు. కొన్ని సంవత్సరాల క్రితం తనకు ఇచ్చిన డబ్బును తిరిగి పొందడానికి మొఘలులు శివాజీ నుండి బెరార్ యొక్క జాగీర్ను కూడా తీసుకెళ్లారు. ప్రతిస్పందనగా శివాజీ మొఘల్లపై దాడి ప్రారంభించి 4 నెలల వ్యవధిలో వారికి లొంగిపోయిన భూభాగాలలో అధిక భాగాన్ని స్వాధీనం చేసుకున్నాడు. శివాజీ 1670లో సూరత్ను రెండోసారి తొలగించాడు. ఆంగ్లేయులు, డచ్ కర్మాగారాలు అతని దాడిని తిప్పికొట్టగలిగాయి. కానీ మక్కా నుండి తిరిగి వస్తున్న మావారౌన్నహర్ నుండి ఒక ముస్లిం యువరాజు వస్తువులను కొల్లగొట్టడంతో సహా అతను నగరాన్ని తొలగించగలిగాడు. పునరుద్ధరించబడిన దాడులతో ఆగ్రహించిన మొఘలులు మరాఠాలతో శత్రుత్వాలను తిరిగి ప్రారంభించారు. సూరత్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన శివాజీని అడ్డుకోవడానికి దౌద్ ఖాన్ ఆధ్వర్యంలో ఒక దళాన్ని పంపారు. కాని ప్రస్తుత నాసిక్ సమీపంలో వాణిదిండోరి యుద్ధంలో ఓడిపోయారు. 1670 అక్టోబరులో శివాజీ బొంబాయిలో ఆంగ్లేయులను వేధించడానికి తన బలగాలను పంపాడు. అతని దళాలు ఇంగ్లీషు కలప నుండి బొంబాయిని వదిలి వెళ్లకుండా అడ్డుకున్నాయి. 1671 సెప్టెంబరులో శివాజీ బొంబాయికి ఒక రాయబారిని పంపాడు. మళ్లీ మాటీరియల్ను కోరుతూ ఈసారి దండారాజ్ పురుపై పోరాటానికి దిగాడు. ఈ విజయం వల్ల శివాజీకి కలిగే ప్రయోజనాల గురించి ఆంగ్లేయులకు సందేహాలు ఉన్నాయి. కాని రాజాపూర్లో తమ కర్మాగారాలను దోచుకున్నందుకు పరిహారం పొందే అవకాశాన్ని కోల్పోవడానికి కూడా ఇష్టపడలేదు. శివాజీతో చికిత్స కోసం ఆంగ్లేయులు లెఫ్టినెంట్ స్టీఫెన్ ఒస్టిక్ను పంపారు. కాని రాజాపూర్ నష్టపరిహారం విషయంలో చర్చలు విఫలమయ్యాయి. రాబోయే సంవత్సరాల్లో అనేక మంది రాయబారుల మార్పిడి జరిగింది. 1674లో ఆయుధాల సమస్యల గురించి కొంత అంగీకారంతో. కాని శివాజీ మరణానికి ముందు రాజాపూర్ నష్టపరిహారాన్ని ఎన్నడూ చెల్లించలేదు మరియు అక్కడ కర్మాగారం 1682 చివరిలో రద్దు చేయబడింది. 1674లో మరాఠా దళాల కమాండర్ ఇన్ చీఫ్ ప్రతాప్ రావ్ గుజార్ను బీజపురి జనరల్ బహ్లోల్ ఖాన్ నేతృత్వంలోని ఆక్రమణ దళాన్ని వెనక్కి నెట్టడానికి పంపారు. ఒక వ్యూహాత్మక సరస్సును చుట్టుముట్టడం ద్వారా తమ నీటి సరఫరాను నిలిపివేసిన తరువాత ప్రతాప్ రావ్ దళాలు యుద్ధంలో ప్రత్యర్థి జనరల్ను ఓడించి స్వాధీనం చేసుకున్నాయి. ఇది బహ్లోల్ ఖాన్ను శాంతి కోసం దావా వేయడానికి ప్రేరేపించింది. అలా చేయవద్దని శివాజీ నిర్దిష్టంగా హెచ్చరించినప్పటికీ ప్రతాప్ రావ్ బహ్లోల్ ఖాన్ను విడుదల చేశాడు. అతను తాజా దండయాత్రకు సిద్ధం కావడం ప్రారంభించాడు. శివాజీ ప్రతాపరావుకు అసంతృప్తికరమైన లేఖ పంపాడు. బహ్లోల్ ఖాన్ను తిరిగి స్వాధీనం చేసే వరకు ప్రేక్షకులను తిరస్కరించాడు.
తన కమాండర్ మందలింపుతో కలత చెందిన ప్రతాపరావు బహ్లోల్ ఖాన్ను కనుగొని తన స్థానాన్ని మరో 6 గుర్రపు రోతులతో మాత్రమే మోపాడు. అతని ప్రధాన శక్తిని విడిచిపెట్టాడు. ప్రతాపరావు యుద్ధంలో హతమయ్యాడు. ప్రతాపరావు మరణవార్త విని శివాజీ తీవ్ర దుఃఖానికి లోనయ్యాడు. తన రెండో కుమారుడు రాజారాంను ప్రతాపరావు కుమార్తెతో వివాహం చేయడానికి ఏర్పాట్లు చేశాడు. ఆనందరావు మోహితే కొత్త మరాఠా దళాల కమాండర్-ఇన్-చీఫ్ అయిన హంబీర్రావ్ మోహితే అయ్యాడు. రాయగఢ్ కోటను కొత్తగా హిరోజీ ఇందుల్కర్ మరాఠా రాజ్యానికి రాజధానిగా నిర్మించారు. శివాజీ తన ప్రచారాల ద్వారా విస్తృతమైన భూములను, సంపదను సంపాదించాడు. కాని అధికారిక బిరుదు లేనందున అతను సాంకేతికంగా మొఘల్ జమీందార్ లేదా బీజపురి జాగీర్దార్ కుమారుడు. అతని వాస్తవిక డొమైన్ను పాలించడానికి చట్టపరమైన ఆధారం లేదు. రాజబిరుదు దీనిని పరిష్కరించగలదు మరియు ఇతర మరాఠా నాయకులు ఎటువంటి సవాళ్లను నిరోధించగలదు. వారికి అతను సాంకేతికంగా సమానంగా ఉన్నాడు. ముస్లింలు పాలించే ప్రాంతంలో హిందూ మరాఠాలకు తోటి హిందూ సార్వభౌమాధికారాన్ని కూడా ఇది అందిస్తుంది. ప్రతిపాదిత పట్టాభిషేకం కోసం తయారీ 1673లో ప్రారంభమైంది. అయితే కొన్ని వివాదాస్పద సమస్యలు పట్టాభిషేకం దాదాపు 1 సంవత్సరం ఆలస్యం చేశాయి. శివాజీ ఆస్థానంలోని బ్రాహ్మణుల మధ్య వివాదం చెలరేగింది. హిందూ సమాజంలో క్షత్రియ వర్ణానికి ఆ హోదా రిజర్వ్ చేయబడినందున వారు శివాజీని రాజుగా పట్టాభిషేకం చేయడానికి నిరాకరించారు. శివాజీ వ్యవసాయ గ్రామాలకు చెందిన ఒక వరుస నుండి వచ్చారు మరియు బ్రాహ్మణులు తదనుగుణంగా అతనిని శూద్ర, సాగు వర్ణానికి చెందిన వ్యక్తిగా వర్గీకరించారు. శివాజీకి ఎప్పుడూ పవిత్ర తంతు వేడుక లేదని, క్షత్రియుడు ధరించే దారాన్ని ధరించలేదని వారు గమనించారు. శివాజీ వారణాసికి చెందిన గాగా భట్ అనే పండిట్ను పిలిపించాడు. శివాజీ సిసోడియా రాజపుత్రుల నుండి వచ్చాడని రుజువు చేసే వంశావళిని కనుగొన్నానని, అందువల్ల వాస్తవానికి క్షత్రియుడు అయితే వేడుకలు అతని హోదాకు తగినవి. ఈ హోదాను అమలు చేయడానికి శివాజీకి పవిత్ర తంతు కార్యక్రమం ఏర్పాటు చేయబడింది మరియు క్షత్రియుడు ఆశించే వైదిక కర్మల క్రింద తన జీవిత భాగస్వాములను తిరిగి వివాహం చేసుకున్నాడు. అయితే చారిత్రక ఆధారాలను అనుసరించి శివాజీ రాజపుత్రకు చేసిన వాదన మరియు ప్రత్యేకంగా సిసోడియా వంశపారంపర్యత అనేది బలహీనమైన నుండి మరింత తీవ్రమైన పఠనంలో ఆవిష్కరణ వరకు ఏదైనా అని అర్థం చేసుకోవచ్చు. మే 28న శివాజీ తన పూర్వీకులు మరియు తాను ఇంతకాలం క్షత్రియ కర్మలను పాటించినందుకు తపస్సు చేశాడు. ఆ తర్వాత పవిత్ర దారంతో గాగా భట్ పెట్టుబడి పెట్టగా ఇతర బ్రాహ్మణులను బలవంతం మీద గాగా భట్ వేద మంత్రోచ్చారణను విరమించి శివాజీని బ్రాహ్మణులతో సమానంగా ఉంచడానికి బదులుగా ద్విజనుని జీవితంలో మార్పు చెందిన రూపంలో ప్రారంభించాడు. మరుసటి రోజు శివాజీ తన జీవితకాలంలో ఉద్దేశపూర్వకంగా లేదా ప్రమాదవశాత్తు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు. బంగారం, వెండి మరియు సన్ననార, కర్పూరం, ఉప్పు, చక్కెర మొదలైన అనేక ఇతర వస్తువులతో సహా 7 లోహాలకు వ్యతిరేకంగా అతడు విడిగా తూకం వేయబడ్డాడు. ఈ లోహాలు వస్తువులతో పాటు 1,00,000 మంది హున్ బ్రాహ్మణులకు పంపిణీ చేశారు. కాని ఇది కూడా బ్రాహ్మణుల దురాశను తీర్చలేకపోవడానికి విఫలమైంది. శివాజీ తన దాడులు నిర్వహిస్తుండగా బ్రాహ్మణులు, ఆవులు, మహిళలు, పిల్లలు మరణించిన నగరాలను తగులబెట్టారని, ఈ సిన్ను 8,000 రూపాయలు ధరకు శుభ్రం చేయవచ్చని, శివాజీ ఈ మొత్తాన్ని చెల్లించాడని ఇద్దరు నేర్చుకున్న బ్రాహ్మణులు అభిప్రాయపడ్డారు. అసెంబ్లేజ్ సాధారణ భిక్ష ఇవ్వడం, సింహాసనం మరియు ఆభరణాలను పోషించడానికి చేసిన మొత్తం వ్యయం 1.5 మిలియన్ రూపాయలు సమీపించింది. రాయ్గఢ్ కోటలో 1674 జూన్ 6న జరిగిన విలాసవంతమైన వేడుకలో శివాజీ మరాఠా స్వరాజ్ రాజుగా పట్టాభిషేకం చేశారు.
హిందూ క్యాలెండర్లో ఇది 1596లో జ్యేష్ఠ మాసం మొదటి పక్షం యొక్క 13వ రోజు నాడు జరిగింది. గాగా భట్ శివాజీ తలపై యమున, సింధు, గంగా, గోదావరి, నర్మదా, కృష్ణ మరియు కావేరి నదుల 7 పవిత్ర జలాలతో నిండిన బంగారు పాత్రను పట్టుకుని వేద పట్టాభిషేక మంత్రాలను పఠించాడు. తరువాత శివాజీ జిజాబాయి ముందు నమస్కరించాడు మరియు ఆమె పాదాలను తాకాడు. ఈ వేడుకల కోసం దాదాపు 50,000 మంది రాయగఢ్ వద్ద గుమిగూడారు. శివాజీకి శకకర్త మరియు ఛత్రపతి అనే శీర్షికతో ఉన్నారు. అతను హైందవ ధర్మోద్ధారక్, హిందూ విశ్వాస రక్షకుడు బిరుదును కూడా తీసుకున్నాడు. శివాజీ తల్లి జిజాబాయి జూన్ 18, 1674న మరణించింది. మరాఠాలు తాంత్రిక పూజారి నిశ్చల్ పురి గోస్వామిని పిలిపించారు. అసలు పట్టాభిషేకం అమంగళకరమైన నక్షత్రాల కింద జరిగిందని, రెండవ పట్టాభిషేకం అవసరమని ప్రకటించారు. 1674 సెప్టెంబరు 24న జరిగిన ఈ రెండవ పట్టాభిషేకం ద్వంద్వ ఉపయోగాన్ని కలిగి ఉంది. శివాజీ తన మొదటి పట్టాభిషేకం యొక్క వైదిక కర్మలకు అర్హత కలిగి లేడని ఇప్పటికీ నమ్మిన వారిని శాంతింపజేయడం, తక్కువ పోటీలేని అదనపు వేడుకను నిర్వహించడం ద్వారా 1674లో మొదలై మరాఠాలు ఖండేష్పై దాడి చేసి బీజపురి, పోండా, కర్వార్ మరియు కొల్హాపూర్లను స్వాధీనం చేసుకుని దూకుడు ప్రచారం చేపట్టారు. నవంబరులో మరాఠా నౌకాదళం జంజీరాలోని సిద్ధిలతో ఘర్షణ పడింది, కాని వాటిని తొలగించడంలో విఫలమైంది. అనారోగ్యం నుండి కోలుకున్న తరువాత బీజాపూర్ వద్ద దక్కనీలు మరియు ఆఫ్ఘన్ల మధ్య చెలరేగిన అంతర్యుద్ధాన్ని సద్వినియోగం చేసుకుని శివాజీ ఏప్రిల్ 1676లో అథానిపై దాడి చేశాడు. తన యాత్రకు ముందు శివాజీ దక్కనీ దేశభక్తిని, దక్షిణ భారతదేశం బయటివారి నుండి రక్షించాల్సిన మాతృభూమి అని విజ్ఞప్తి చేశాడు. ఆయన విజ్ఞప్తి కొంతవరకు విజయవంతమైంది. 1677లో శివాజీ 1 నెలపాటు హైదరాబాద్ను సందర్శించి బీజాపూర్తో తన కూటమిని తిరస్కరించి మొఘలులను ఉమ్మడిగా వ్యతిరేకించడానికి అంగీకరిస్తూ గోల్కొండ సుల్తానేట్కు చెందిన కుతుబ్ షాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 1677లో శివాజీ 30,000 అశ్విక దళం మరియు 40,000 పదాతి దళంతో కర్ణాటకపై దాడి చేశాడు. దీనికి గోల్కొండ ఫిరంగి దళం మరియు నిధులు మద్దతు ఉన్నాయి. దక్షిణంగా ముందుకు సాగి శివాజీ వెల్లూరు మరియు గింగీల యొక్క ఫోర్ట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తరువాత తన కుమారుడు రాజారాం మొదటి రాజారాం పాలనలో మరాఠాలకు రాజధానిగా పనిచేస్తాడు. షాహాజీ తరువాత తంజావూరును పాలించిన తన రెండవ భార్య తుకాబాయి ద్వారా షాహాజీ కుమారుడు తన సహోదరుడు వెంకోజీతో సర్దుబాటు చేయాలని శివాజీ అనుకున్నాడు. మొదట్లో వాగ్దానం చేసిన చర్చలు విఫలమయ్యాయి కాబట్టి రాయగఢ్కు తిరిగి వస్తుండగా శివాజీ తన సహోదరుడి సైన్యాన్ని నవంబర్ 26, 1677న ఓడించి మైసూరు పీఠభూమిలో తన ఆస్తులను చాలా వరకు స్వాధీనం చేసుకున్నాడు. శివాజీ గాఢంగా గౌరవించే వెంకోజీ భార్య దీపా బాయి శివాజీతో కొత్త చర్చలు చేపట్టి ముస్లిం సలహాదారుల నుండి తనను తాను దూరం చేసుకోమని తన భర్తను ఒప్పించింది. చివరికి శివాజీ తాను స్వాధీనం చేసుకున్న అనేక ఆస్తులను ఆమెకు మరియు ఆమె మహిళా వారసులకు అప్పగించడానికి సమ్మతించాడు. భూభాగాలను సక్రమంగా నిర్వహించడానికి మరియు షాజీ స్మారక నిర్వహణకు వెంకోజీ అనేక షరతులకు సమ్మతించాడు. శివాజీ వారసుడి ప్రశ్న సంక్లిష్టంగా ఉంది. శివాజీ తన కొడుకును 1678లో పన్హాలకు పరిమితం చేశాడు. యువరాజు తన భార్యతో తప్పించుకుని 1 సంవత్సరం పాటు మొఘల్లకు లోపించడానికి మాత్రమే. తర్వాత సంభాజీ పశ్చాత్తాపపడక ఇంటికి తిరిగి వచ్చాడు మరియు మళ్లీ పన్హాలకు పరిమితమయ్యాడు. శివాజీ తన 50వ ఏట ఏప్రిల్ 5, 1680లో మరణించాడు. శివాజీ మరణానికి
గల కారణం వివాదాస్పదమైంది. శివాజీ 1-2 రోజులు అనారోగ్యంతో నెత్తుటి ఫ్లక్స్తో మరణించాడని బ్రిటిష్ రికార్డులు పేర్కొంటున్నాయి. పోర్చుగీస్లో సమకాలీన రచనలో బిబ్లియోటెకా నాసియోనల్ డి లిస్బోవా శివాజీ మరణానికి రికార్డ్ చేయబడిన కారణం ఆంత్రాక్స్. అయితే శివాజీ జీవిత చరిత్ర అయిన సభసద్ బాఖర్ రచయిత కృష్ణంజీ అనంత్ సభసద్ శివాజీ మరణానికి జ్వరం కారణమని పేర్కొన్నారు. శివాజీ యొక్క బ్రతికి ఉన్న భార్యలలో సంతానం లేని పెద్దవాడైన పుటలబాయి తన చితిలోకి దూకి సతిని చేశాడు. బ్రతికి ఉన్న మరో జీవిత భాగస్వామి సక్వర్ బాయికి ఒక చిన్న కుమార్తె ఉన్నందున దానిని అనుసరించడానికి అనుమతించబడలేదు. తన 10 ఏళ్ల కుమారుడు రాజారాంను సింహాసనంపై నిలబెట్టడానికి అతని రెండవ భార్య సోయరాబై అతనికి విషం ఇచ్చిందనే ఆరోపణలు కూడా తరువాతి పండితులచే అనుమానించబడినప్పటికీ ఉన్నాయి. శివాజీ మరణం తరువాత సోయారబై తన సవతి కుమారుడు సంభాజీ కంటే తన కుమారుడు రాజారాంకు పట్టాభిషేకం చేయడానికి పరిపాలనలోని వివిధ మంత్రులతో ప్రణాళికలు రూపొందించాడు. 1680 ఏప్రిల్ 21న 10 ఏళ్ల రాజారాంను సింహాసనంపై ప్రతిష్ఠించారు. అయితే కమాండర్ను చంపిన తరువాత సంభాజీ రాయ్గఢ్ కోటను స్వాధీనం చేసుకున్నాడు మరియు జూన్ 18న రాయ్గఢ్పై నియంత్రణను పొందాడు మరియు జూలై 20న అధికారికంగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. యుద్ధతంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. మంత్రిమండలి, విదేశాంగ విధానం, పటిష్టమైన గూఢచారి వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ప్రజల కోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటుపడ్డాడు. సుదీర్ఘ యుద్ధ కాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేనివారికి, స్త్రీలకు, పసివారికి సహాయం చేశాడు. ఒకసారి శివాజీ సైనికాధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతడి అందమైన కోడలును తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు. శివాజీ ఆమెతో, నా తల్లి కూడా మీ అంత అందమైనది అయుంటే నేను కూడా అందంగా ఉండేవాడిని అంటూ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడు. శివాజీ లౌకిక పాలకుడు. శివాజీ అన్ని మతాలకు అనుకూలంగా ఉండి అన్ని మతాల ప్రజలను బాగా చూసుకునేవాడు. ముస్లింలకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విధంగా గౌరవించబడ్డారు. అనేక మసీద్లు నిర్మించిన హిందూ పాలకుడు మనువాద అమలులో లేదు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం, తాను చేస్తున్న పనిపట్ల అంకితభావం, మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. భారతదేశాన్ని ఎందరో రాజులో ఏలినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్పరాజుగా చేశాయి. మీరు ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ కానట్లయితే సబ్స్క్రైబ్ చేసి తాజా అప్డేట్ల కొరకు బెల్ ఆన్ చేయండి.